40 ఇయర్స్ ఏజ్ అయిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా పార్ట్ 1 వీడియోలో చేశాను. అది కనుక చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియోలో అంటే మండే చెస్ట్ అండ్ ట్రైసిప్స్కి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, దాని పొజిషన్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ. నేను ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ని. చెస్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. మీరు ఇంకా లర్నర్స్ అయితే ఈ బెంచ్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి స్మిత్ బెంచ్. మీరు కొంచెం మోడరేట్ లెవెల్, మీరు కొన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే ఇది యూజ్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రీ వెయిట్స్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. అంటే 3 months నుంచి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ బెంచ్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మీరు క్లీన్గా ఫస్ట్ వెయిట్స్, కంఫర్టబుల్ వెయిట్స్ వేసుకోండి. హెవీ వెయిట్స్ కొట్టాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ సెట్ చేసుకొని ఇలా పడుకున్న తర్వాత ఈ గ్రిప్స్ వచ్చేసి చూడండి, కరెక్ట్గా మీ నిప్పల్ లెవెల్కి రావాలి. ఇలా పట్టుకొని ఇలా వెనక్కి ఉండకూడదు, ఎక్కువ ఇలా ముందుకు ఉండకూడదు. కరెక్ట్గా ఈ గ్రిప్ మీ నిప్పల్ లెవెల్కి వస్తే ప్రాపర్ గ్రిప్ ఇది. దాని తర్వాత పుష్ చేయండి. పుష్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇంత లాక్ చేయకూడదు. లైట్గా బెండ్ పెట్టి వెయిట్ పూర్తి మీ చెస్ట్ పైన పడేలాగా చూసుకోండి. లైక్ దిస్. చూడండి, 1 2 3 ఇలా చేయండి. మీకు ఏమన్నా నడుము నొప్పి ఏమన్నా ఉంటే కాళ్ళు ఎత్తి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నారంటే మీ నడుము క్లీన్గా సెటిల్ అవుతుంది. చూడండి, లైక్ దిస్. దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ చెస్ట్ ప్రెస్. తర్వాత స్మిత్ బెంచ్ ఎలా యూజ్ చేయాలి అంటే పడుకొని కరెక్ట్గా ఇక్కడ మీరు గ్రిప్ హోల్డ్ చేస్తే ఇలా క్రాస్ లోపలికి ఇలా వైడ్ రాకూడదు. అబ్జర్వ్ చేయండి, ఇలా ఎల్లులాగా కరెక్ట్గా రావాలి. దానికి మీరు సెకండ్ లైన్ దగ్గర పెట్టుకుంటే ప్రాపర్గా వస్తుంది. ఇది కూడా అంతే. బార్ పైకి ఎత్తి డౌన్ చేసినప్పుడు ప్రాపర్గా బార్ నిప్పల్ లెవెల్కి రావాలి. వెనక్కి ముందుకి వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసి పుష్ చేయండి. ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉండేవాళ్ళు ఫ్రీ వెయిట్స్ ఎలా యూజ్ చేయాలి అంటే పడుకొని క్లీన్గా ఇది అంతే సేమ్, ఇది అంతే సేమ్. సెకండ్ లైన్ దగ్గర పట్టుకొని, యాక్చువల్లీ స్పాటర్ ఎవరన్నా ఉంటే మంచిది. మీరు వెయిట్స్ ఎక్కువ వేసినప్పుడు వెనకాల ఎవరన్నా నిలబెట్టుకోండి. సో లిఫ్ట్ చేసిన తర్వాత డౌన్ వచ్చి పుష్ చేయండి. కొంతమంది ఇది చేసినప్పుడు ఎల్బో ఇలా వైడ్ చేస్తారు. ఇలా వైడ్ చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. ఎల్బో లైట్గా టక్-ఇన్ నుండి పుష్ చేయాలి పైకి. లైక్ దిస్. 1 2 దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇక సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఈ బెంచ్ చూసారు కదా, కరెక్ట్గా 45 డిగ్రీ పైకి ఉండాలి. కొంతమంది చాలా పైకి వేసుకుంటారు, వేసుకోకూడదు. డౌన్కి వేసుకోకూడదు. మనం పడుకున్నట్లయితే చూడండి, మనం పడుకున్నట్లయితే ఇలా 45 డిగ్రీస్కి రావాలి. పడుకొని డంబల్ని మన చెస్ట్ లెవెల్కే పెట్టాలి. ఇట్లా వెనక్కి పోకుండా, ముందుకు రాకుండా అప్పర్ చెస్ట్ లెవెల్కి పెట్టి పైకి వెళ్ళేటప్పుడు లైట్గా క్లోజ్, ఫుల్ టచ్ చేయకూడదు. లైట్గా బెండ్ పెట్టుకొని డౌన్ పుష్, డౌన్ పుష్. దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఇంక్లైన్ డంబల్ ప్రెస్. ఇక చెస్ట్కి లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్ పుల్ ఓవర్. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి బెంచ్ పైన ఇలా క్రాస్గా పడుకొని చూడండి, మీ బ్యాక్, మీ షోల్డర్ అంతా బెంచ్ పైన టచ్ అయ్యి మీ నెక్ కొద్దిగా ఇక్కడ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యి డంబల్ని 2 చేతుల్లో పట్టుకొని, ఇది స్టార్టింగ్ పొజిషన్. చూడండి, చెస్ట్ లెవెల్ నుంచి స్ట్రైట్గా డౌన్కి వెళ్ళాలి. స్లోలీ అండ్ పుల్ ఇట్ అండ్ స్టార్టింగ్ పొజిషన్. 1 2 ఇదొక టైపు. ఇంకొక టైప్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా పడుకోవచ్చు. ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళు, షోల్డర్ కొద్దిగా ఇంజురీ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే సేఫ్టీ. ఇది ఎలా చేయాలో చూడండి. స్ట్రైట్గా పడుకొని మీ నెక్ కొద్దిగా బయటికి రావాలి. బయటకు వచ్చి చేతులు 2 స్ట్రైట్ చేసి, ఇది కూడా అంతే చెస్ట్ లెవెల్కే ఉండి ఇక్కడ నుంచి డౌన్ స్లోలీ కంట్రోల్డ్గా తర్వాత మళ్ళీ పుల్ చేయండి. లైక్ 1 2 లైక్ దిస్. ఇక ట్రైసిప్స్కి 2 ఎక్సర్సైజ్. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఓవర్ హెడ్ డంబల్ ఎక్స్టెన్షన్. మీరు డంబల్ యూజ్ చేయొచ్చు, బార్ యూజ్ చేయొచ్చు. డంబల్ యూజ్ చేసేలాగుంటే 2 చేతుల మధ్యలో పైన ఉండే డంబల్ని హోల్డ్ చేసి లైక్ దిస్. చూడండి, డౌన్. ఇది డౌన్ చేసినప్పుడు ఎల్బో షుడ్ బి క్లోజ్. మీ వల్ల ఎంతైతే అంత టైట్ చేసి స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. స్లోలీ డౌన్. ఇది చేసినప్పుడు ఇలా కాకూడదు. ఎల్బో షుడ్ బి క్లోజ్. దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఓవర్ హెడ్ డంబల్ ఎక్స్టెన్షన్. అదే బార్ అయితే మిడిల్ నుంచి ఇలా గ్రిప్ తీసుకోండి. దిస్ ఈజ్ 6 inches బిట్వీన్ ద ఫింగర్, 6 inches గ్యాప్ పెట్టుకొని హ్యాండ్స్ పైకి చేసి ఎల్బో క్లోజ్ అండ్ డౌన్ ఇట్ అండ్ లిఫ్ట్ ఇట్ అప్. 1 2 లైక్ దట్. ఎల్బో క్లోజ్ ఉండాలి. దీనికి కూడా అంతే ఎల్బో క్లోజ్ పెట్టుకొని పర్ఫామ్ చేయాలి. ఇక ట్రైసిప్స్లో సెకండ్ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ పుష్ డౌన్. ఈ బార్ని లాస్ట్ నుంచి ఒక 2 ఫింగర్ గ్యాప్ వదలండి. కరెక్ట్గా బారు మీ షోల్డర్ వెట్కి గ్రిప్ రావాలి.
చూడండి ఇలాగా ఇలా పట్టుకుంటే ఇలా పుష్ చేసినప్పుడు ఇలా రావాలి. ఇది క్లోజ్ పోకూడదు, ఇలా ఫుల్ వైడ్ రాకూడదు. అలా పట్టుకొని కిందికి పుష్ చేసి టక్ ఇన్ యువర్ ఎల్బోస్ బాడీకి టచ్ చేసి పెట్టుకొని పైకి ఇలా వదిలి పైకి ఇలా వదిలినప్పుడు ఎల్బోస్ ముందుకు వెళ్ళకూడదు, ఎల్బోస్ బాడీ లెవెల్కి ఉండాలి. వెళ్ళి పుష్ చేయండి. 1 చూడండి, అబ్జర్వ్ చేయండి ట్రైసిప్స్ ఎలా వర్క్ అవుతుందో. ఇలా వర్క్ అవ్వాలి మీ ట్రైసిప్స్. చూడండి, దిస్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ట్రైసిప్స్ పుష్ డౌన్స్. దీనికి మీరు బార్ యూస్ చేయొచ్చు లేదా రోప్ కూడా యూస్ చేయొచ్చు. చూసారు కదా మండే చెస్ట్ అండ్ ట్రైసిప్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, దాని గ్రిప్స్ ఏంటి, పొజిషన్స్ ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ అండ్ బైసిప్స్ అంటే ట్యూస్డే ఉండే వర్కౌట్ని ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అర్థమైందా లేదా, పొజిషన్స్ గ్రిప్ గురించి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.